బుగ్గలను మిరాడు, తల మీద చేయి పెట్టాడు, ఒక్క ఛాన్స్ అన్నాడు. మీరు ఐస్ అయిపోయారు. చాలామంది. మన కుప్పంలో కాల కొన్ని దిక్కలయ్యారు. అయిపోయినాక ఏమైంది? నిజ స్వరూపం చూపించడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి దాడులు, పిడిగుద్దులు, అడ్డం వచ్చాడందరినీ నరికేశాడు, ఇష్టానుసారంగా చేశాడు. దోపిడీ రాజ్యానికి శ్రీకారం చుట్టాడు. బెదిరింపులు, భయభ్రాంతులు చేయడం, అందరిని నిస్సహాయం చేయడం. ఎంతంటే జాతి నిర్వీర్యం ఎప్పుడైపోతుందంటే, ఎవరైనా కొండ యువతను అడుగుతున్న ఫ్రీగా ఆలోచించే స్టేజ్లో మీరున్నారా? కుప్పంలో ఫ్రీగా తిరిగే పరిస్థితిలో మీరున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నారా తమ్ముళ్ళు? నేనే తిరగలేకపోతే మీరేం తిరుగుతారు? నా దగ్గర ఎన్ఎస్జీ కూడా ఉంటుంది. ఒక 5-6 తుపాకులు పెట్టుకొని ఉంటారు. అలాంటి నేనే తిరగలేకపోతే మీరేం తిరగలేరు. అలాంటి భయంకరమైన వాతావరణం వచ్చిందంటే ఎవరు కారణం? ఎవరు కారణం? ఎవరు కారణం? డ్రామాల్లో నెంబర్ 1 మొన్నే మీరు చూశారు అందరినీ నీళ్లు సినిమా సెట్టింగ్. నేను ఇప్పుడు పోతున్నా అక్కడికి, ఆ సెట్టింగ్ దగ్గరికి వచ్చారు, గేటు పెట్టారు, నీళ్లు తెచ్చారు, బురద చేశారు. నేరుగా ఆయన వెళ్ళాడు, గేట్లు వెళ్ళిపోయినాయి, బురద ఆరిపోయింది. ఏం చెప్పాలి తమ్ముడు? ఇలాంటి వ్యక్తికి పరిపాలించే అర్హత ఉందా ముఖ్యమంత్రిగా? మళ్ళా రేపు వస్తాడు కొత్త పిచ్చిగాడు ఇంకొక నాటకంతో. అంటే దీన్ని కూడా నమ్ముతున్నారు కొంతమంది. అది నా బాధ. మీరెవరు నమ్మకపోతే తిరగాలని పనే లేదు. ఇప్పుడు ఎందుకు తిరగాలి నేను? ఇప్పుడు వాడు చేసిన అన్యాయాలకు, వాళ్ళు చేసే అన్యాయాలు చూస్తే నేను చెప్పడం కాదు, చిత్తుగా మీరు ముఖం మీద చెప్పాలి. మా ఇంటికి రావద్దు, మా ఓటు అడగద్దు, ఇప్పటికే నాశనం చేశావు, మా జీవితాలు అంధకారం అయిపోయినాయి, మా పిల్లలు చెడిపోయారు, మేము కష్టాల్లో ఉన్నాం అని అందరూ చెప్పే పరిసరాలు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాగేయడం వింటే. తమిళనాడుకు మీరు పోతున్నారు, పక్కన కర్ణాటకలో మీరు వెళ్తున్నారు. ఎంత పెట్రోల్ అక్కడ, ఇక్కడ ఎంత పెట్రోలు, ఆడ మద్యం ఎంత, ఇక్కడ మద్యం ఎంత. తమిళనాడులో జయలలిత పెట్టిన అన్నా క్యాంటీన్లు ఉన్నాయా లేదా? ఇక్కడ అన్నా క్యాంటీన్ ఎందుకు లేదు? మీరు అడగరు. ప్రైవేటుగా పెడతానంటే కూడా అన్నా క్యాంటీన్ పైన దాడి చేసి తిరిగి మన మీద కేసులు పెట్టిన దుర్మార్గులు వీళ్ళు. అందుకే ఇంక నేను ఎక్కువ చెప్పను, అన్నీ మీకు తెలుసు. 45 రోజులు మీరు పనిచేస్తున్నారు, రాత్రింబగళ్ళు పనిచేస్తామని గట్టిగా చెప్పండి. 1,00,000 మెజారిటీ సాధిస్తారా అని అడుగుతున్నా. ఒక విధంగా మీరంటే నాకు అభిమానం, కుప్పం అంటే నాకు ప్రాణం. అదే సమయంలో కుప్పం నుంచి నేను మిమ్మల్ని కోరేది, ఎప్పుడో రానంత మెజారిటీ, ఎప్పుడో గౌరవిస్తున్నారు. ఈసారి ఆ గౌరవం 1,00,000 మెజారిటీ లక్ష్యంగా పనిచేయడం, అది నాకు ఇచ్చే గౌరవం, మన నియోజకవర్గానికి ఇచ్చే గుర్తింపు. ఆ తర్వాత ఏం చేయాలో నాకు వదిలిపెట్టండి, చేసి నా నిజాయితీ నిరూపించుకుంటాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీ వల్ల దేశం బాగుపడింది. మీరు ఓటు నాకు వేశారు, ముఖ్యమంత్రిని చేశారు. దానివల్ల నేను పబ్లిక్ పాలసీలు తీసుకొచ్చాను, దూరదృష్టితో ఆలోచించాను. హైదరాబాద్ నగరాన్ని మహానగరం చేశాను, ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. అందిపుచ్చుకోగలిగిన వాళ్ళు ప్రపంచంతో వెళ్ళిపోయి వేల కోట్ల రూపాయలు సంపాదించారు, కంపెనీలు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ మీ అందరినీ ఆ స్థాయికి తీసుకురావాలని నా మనోగతం. ఎంతమంది వీలైతే అంతమంది రావాలి, దానికి నేను దోహదం చేస్తా. మన కుప్పానికి మళ్ళీ ఒక స్వర్ణ యుగం తీసుకొచ్చే బాధ్యత నాది, బంగారు కుప్పం చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, యువత మేలుకో, బాధ్యతగా ముందుకెళ్ళండి, అందరినీ కన్విన్స్ చేయండి, మెప్పించండి, ఒప్పించండి. అదే మరిగా మీ చాకచక్యంతో మళ్ళీ 1,00,000 కంటే ఎక్కువ వస్తేనే సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి.
బండిలో బుడ్డోడి స్లోగన్ ఒకటేరా కృష్ణా గోదావరి ఋషికొండ కన్నీరు మన ఇసుక గనులన్నీ చెబుతుంది ఒకటేరా తిరుమల వెంకన్న కడపలో దర్గా గుణదల మాతైన నిర్ణయం ఒకటేరా ఇప్పుడు ఒక 10 నిమిషాలు మీ ఉత్సాహం చూసిన తర్వాత నేను చెప్పడమే కాదు మీరేం అడుగుతారో చూడాలనుకుంటున్నా. ఒక ముగ్గురికి అవకాశం ఇస్తా. మైక్ ఆ తమ్ముడికి ఇవ్వండి, ఎప్పటి నుంచో ఉత్సాహపడదు. అందరూ కూర్చోండి, మైక్ ఆడే పంపేయండి. అందరూ కూర్చోండి, 5 నిమిషాలు వీళ్ళు కూడా మాట్లాడిస్తాను. మైక్. హలో, ఆ అబ్బాయిని రమణ్. మాట్లాడమా. హలో హలో, కూర్చోండి, మీరు దిగాలి, కుర్చీలు దిగాలి, అందరూ కూర్చోవాలి. అందరికి కుర్చీలు ఉన్నాయి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు ఎం కిరణ్ కుమార్, రామకుప్పం మండలం. సార్, మన కుప్పం నియోజకవర్గంలో 243 బూతులు ఉన్నాయి సార్. 243 బూతులు ఉన్నాయి. ప్రతి ఎలక్షన్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు May 13th ఎలక్షను, మనకి ఆ రోజు నైట్ కానీ లేకపోతే మార్నింగ్ కానీ ఈవీఎంలు వచ్చే అవకాశం ఉంది సార్, డమ్మీ ఈవీఎంలు. సో అదే ఈవీఎంలు మనకి ఒక 15 రోజులు ముందు కనుక వస్తే ఆ 15 రోజుల్లో మనం మినిమం 4 నుంచి 5 రౌండ్లు క్యాంపెయిన్ చేయొచ్చు సార్ ఆ డమ్మీ ఈవీఎంతో. అంటే కరుడుగట్టిన టీడీపీ కార్యకర్త వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా సైకిల్కే ఓటేస్తారు. కరుడుగట్టిన వైసీపీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళు మనం ఎన్ని చెప్పినా వైసీపీకి వేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ న్యూట్రల్గా ఉండే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే మనం సైకిల్ మీద ఓటేయాలి, సైకిల్ మీద ఓటేయాలి, సైకిల్ మీద ఓటేయాలి అని మనం 5-6 రౌండ్లో చెప్తాం. అలా చెప్పడం వల్ల వాళ్ళ ఆ డమ్మీ ఈవీఎంలో వాడడం వల్ల పోలింగ్ హలో ఆటోమేటిక్గా వాళ్ళ బటను సైకిల్ మీదకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి సార్, జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సి పెడతామని మమ్మల్ని చాలా మోసం చేశాడు. 2019 నుంచి నానా తిప్పలు పడి ఏదేదో చేసాం. ఆ పెద్ద మనిషి డిఎస్సి ఇవ్వకుండా ఇప్పుడు డిఎస్సి పెడుతున్నాడు. సార్, ఇప్పుడు నేను అడిగేటువంటి ప్రశ్న కోసం యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏపీ డిఎస్సి అభ్యర్థితో పాటు వాళ్ళ కుటుంబం మొత్తం ఈ క్షణం కోసం మీరు ఈ మీటింగ్ లో రాష్ట్రానికి మీరు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ ఇవ్వాలని మేము మీరు సార్ వచ్చిన తర్వాత ఎన్ని రోజుల లోపు మెగా డిఎస్సి ప్రకటిస్తారు? జీవో నెంబర్ 117 అనే జీవోని రద్దు చేసి ఎన్ని రోజుల లోపు ఓకే తమ్ముడు అడిగింది చాలా స్పష్టంగా 2 అడిగాడు. ఒకటి, ఇప్పుడు డిఎస్సి పెడితే మళ్ళా ఈ దుర్మార్గులు మ్యానిపులేట్ చేసి బాగా మెరిట్ ఉండే వాళ్ళందరి మార్కులు మార్చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. మెగా డిఎస్సి ఇప్పుడు పెట్టకుండా ఎన్నికల కమిషన్ దాన్ని నివారించి ఎన్నికలు అయిన తర్వాత తక్షణమే పెట్టాలి. ఎన్డీఏ గవర్నమెంట్ వస్తానే ఇమ్మీడియట్గా 60 రోజుల్లో డిఎస్సి పెట్టడానికి ఫస్ట్ సంతకం చేస్తాం. తొలి రోజు సంతకం చేస్తాం, ఫస్ట్ డిఎస్సి ఆర్డర్ చేస్తాం. ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని మ్యాక్సిమం డిఎస్సి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఒకప్పుడు 1,50,000 మంది డిఎస్సీలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే హైయెస్ట్ రికార్డ్. మళ్ళా అలాంటి రికార్డు క్రియేట్ చేస్తాం. మ్యాక్సిమం ఎన్ని పెండింగ్ ఉంటే అన్నీ కూడా ఫిలప్ చేసే బాధ్యతను తీసుకుంటాం. మీరు కూడా ఒక పని చేయండి. మీరంతా ఎన్నికల కమిషన్ కలవండి, నేను కూడా కలుస్తాం, మా పార్టీ కూడా చెప్తాం, అందరం కూడా చెప్తాం. ఫైనల్గా మనం వచ్చిన 60 రోజుల్లో డిఎస్సి పెట్టి ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టి ఆ
స్టాట్యూటరీ అప్లికేషన్స్ ఉంటాయి. మెగా డిఎస్సిని పెడతాం, ఎప్పుడు రానంత డిఎస్సి పెడతాం. మీరు ఊహించిన విధంగా నేను చేసే బాధ్యత తీసుకుంటానని మా యువతకు డిఎస్సి అభ్యర్థులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఊరూరి చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ నమస్కారం సార్. వస్తా, ఈ పక్క వస్తా. నా పేరు ఎం మురుగేష్, రామకుప్పం మండలం బల్లగ్రామ పంచాయతీ బూత్ కమిటీ కన్వీనర్ సార్. సార్ నా దగ్గర పెట్టుకోమా. రాజకీయం దాదాపు 40 సంవత్సరాల నుండి చేస్తున్నారు సార్. 40 సంవత్సరాల రాజకీయంలో మా అవ్వాతాతలంతా చెప్తూ ఉంటారు. మేము కూడా ఇప్పుడు 10 సంవత్సరాలుగా మీ నాయకత్వంలో పనిచేసాం సార్. ఇది ఒక ఎత్తు అయితే, గత 4 సంవత్సరాల్లో ఈ దుర్మార్గుడు, ఈ సైకో, అది ఏదో కారణాల వల్ల ముఖ్యమంత్రి పదవి అవలంబించినటువంటి సైకో జగన్ ఈ 5 సంవత్సరాల్లో చేసినటువంటి అరక్షకాలు, ఈ దోపిడీ, ఈ అక్రమ కేసులు ఇవన్నీ చూసినాం సార్. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకొని ఒక అసెంబ్లీకి 40 సంవత్సరాలుగా మిమ్మల్ని పంపిస్తే మీరు తెలుగు జాతిని గౌరవిస్తూ తెలుగు జాతి కోసం నిరంతరం శ్రమిస్తూ మీరు చేసిన రాజకీయాలను కూడా చూసినాం. అదే మాదిరిగా ఏదో ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఇస్తే ఈ అవకాశాన్ని దుర్మార్గుడు ప్రజల మీద కక్ష సాధింపు కోసమో, రాజకీయ కక్ష సాధింపు కోసమో ఈ 5 సంవత్సరాల్లో మాకు చేసిన అన్యాయాలను మేము చూస్తుంటే ఆవేదన అవుతోంది సార్. మేము మాలాంటి యువత, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా రాజకీయాల్లో ఎదగాలంటే, రాజకీయాల్లోకి వచ్చి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మీలాగా మేము రాజకీయాలు మీ ఆదర్శంగా తీసుకొని చేయాలంటే మేము ఏ విధంగా ముందుకు రావాలో మాకు సూచనలు, సలహాలు ఇవ్వాలి సార్. కారణం ఏమంటే, ఇంకొక మాట సార్, సాక్షాత్తు మీరు ప్రజల కోసం నిరంతరం పనిచేస్తే అసెంబ్లీలో ప్రజల చేత ఓట్లు వేయించుకొని అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడేటువంటి తీరు, వారి మాట్లాడే ఆ వల్గరీ భాష, అదేవిధంగా వ్యక్తిగతంగా మిమ్మల్ని దూషించడమే కాకుండా కుటుంబ సభ్యులను కూడా వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారంటే అలాంటి వారి రాజకీయాలు అట్టడుగున దూరంగా మేము చేస్తాం సార్. కానీ అలా దూరం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి యువత, రాష్ట్ర యువత అంతా మేల్కొంటాం సార్. మీలాగా ఆదర్శంగా తీసుకొని మేము రాజకీయంగా ఎదగాలంటే మాకు సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం సార్. థ్యాంక్ యూ తమ్ముడు. తమ్ముడు చెప్పిన దానిపైన దేనికి కూడా షార్ట్ కట్ మెథడ్ ఉండదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. యువతకంతా నేను ఒక సందేశం ఇస్తున్నా, ఏది కూడా అడ్డదారిలో పోయింది శాశ్వతం కాదు. అయితే ప్రతి ఒక్క తమ్ముడు మీకు ఒక విజన్ ఉండాలి. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను ఆలోచించినప్పుడు ఏం ఆలోచించానంటే, నా క్యారియర్ ఏ విధంగా ఉండాలని ఎంఏ చదివేటప్పుడు నేను ఆలోచించుకున్నాను. అప్పుడు నాకు 3-4 ఆలోచనలు వచ్చాయి. ఒకటి, నాకు యూనివర్సిటీలో ఉద్యోగం ఇస్తానని ఆనాటి వైస్ ఛాన్సలర్ నాకు కబురు పెట్టాడు. కబురు పెట్టినప్పుడు నేను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉద్యోగం నాకెందుకు యూనివర్సిటీలో, నేను మీ మారిగా ఆలోచించుంటే ఆ ఉద్యోగం వస్తే 3 గంటలే వారానికి పని, అప్పుడంతా రీసెర్చ్ చేసి టీ కొట్లో కాఫీ తాగేసి తిరుగుతూ ఉండి క్యాంటీన్లో కాలం గడిపేవాళ్ళం అని చెప్పాను. ఏంటని అడిగాడు, ఏం చేస్తానని అడిగాడు. నాకు ఉండేది 2 ప్రత్యామ్నాయాలు. ఒకటి ఐఏఎస్ ఐపీఎస్ కావడం, అది నా వల్ల కాదు. ఎందుకంటే అప్పుడు నేను ఎక్కువ టైం అంతా స్టూడెంట్ రాజకీయాలకు వెచ్చించేవాడిని. నాకు గుర్తొచ్చింది, రాజకీయాలకు వచ్చి ఐఏఎస్ ఐపీఎస్ని కూడా కంట్రోల్ చేయొచ్చు అని ఆలోచించి ఫస్ట్ టైం 78లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఇంట్లో పడుకోలేదు. పోటీ చేయాలని సంకల్పం వచ్చినప్పుడు 3 సంవత్సరాలు నేను తిరిగాను, ఊరూరికి వెళ్ళాను. స్టూడెంట్స్ అని పిలిచేవాళ్ళు. ఇక్కడ నాకు ముందొత్తం కూడా పిఎస్ ముందొత్తం నా క్లాస్మేట్ ఆయన, అప్పట్లో ఆయన కూడా క్వైట్గా ఉండేవాడు. నేను రెవల్యూషన్గా ఉండేవాడిని. నేను తిరిగిన తర్వాత నాకు ఊరూరు పోయి నెట్వర్క్ చేశా. అప్పుడు జనతా పార్టీ చాలా పవర్ఫుల్గా ఉంది, ఉధృతంగా యాంటీ కాంగ్రెస్ వేవ్ ఉంది. అయితే పబ్లిక్ అంతా కాంగ్రెస్తో ఉన్నారు. చిత్తూరు జిల్లాలో అన్ని సీట్లు కాంగ్రెస్ గెలిచింది, 3 సీట్లు గెలవలేదు. అది ఒక చంద్రగిరి, వేపంజేరి, పుత్తూరు అనుకుంటా 3 సీట్లు.
అప్పుడు నా నియోజకవర్గంలో 18,000 మెజారిటీ జనతాకు. 3 నెలల్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్. నేను నిలబడితే నా మీద నమ్మకంతో రివర్స్ అయ్యి 6,000 మెజారిటీతో నేను గెలిచా. అది ప్రారంభం. ఏటికి ఎదురీది గెలిచాది చరిత్ర. అక్కడి నుంచి నేను గమ్మునుండలేదు. రాష్ట్రానికి సేవలు చేయాలంటే నేను కూడా గట్టిగా కష్టపడాలి. అప్పుడు నేను కష్టపడి నేను మంత్రిగా ఉండాలంటే అప్పట్లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రి నన్ను చూసి, కుర్రాడివి ఇప్పుడే వచ్చావు, అప్పుడే నువ్వు మంత్రి కావాలనుకుంటున్నావు ఏంటి అని ఎగతాళి చేస్తే, కాదు నా సమర్థత చూసి ఇమ్మని చెప్పి 2 సంవత్సరాల్లో మంత్రి అయిన వ్యక్తిని నేను. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ 2 ఏళ్ల మంత్రి అయిన తర్వాత మళ్ళీ రాష్ట్ర రాజకీయాలు మార్చాలని ఆలోచించి ప్రయత్నం చేస్తే నాకు దూరదృష్టితో కనపడ్డాడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు. అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని నేను సినిమాటోగ్రఫీగా నెట్వర్క్ చేశా. తర్వాత అన్నీ జరిగా, నా మ్యారేజ్ జరిగింది. అదే మరి రాజకీయాల్లోకి ఆయన వచ్చాడు, చరిత్ర మార్చారు. అంటే మీ యొక్క ప్రయత్నం అనేది అనునిత్యం మీలో ఉంటే, 1 అడుగు మీరు వేస్తే 2 అడుగులు కలిసి వస్తుంది. 2 అడుగులు కలిసి వస్తే మళ్ళా ఒక నిర్ణయం తీసుకుంటే, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం విజ్ఞులైన యువత మీ బాధ్యత. అది తీసుకుంటే మీ శక్తి మీకు తెలియదు. అదే నేను చెప్పాను, అంబేద్కర్ ఎక్కడి నుంచి పుట్టారు? ఒక సాధారణ కుటుంబంలో అవమానాలు భరించి కడాన రాజ్యాంగాన్ని రాసి శాశ్వతంగా పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తిగా తయారయ్యాడు. ఒక ఎన్టీఆర్ అంతే, మోడీ గారు అంతే, ఇలాంటి ఇంకొక నాయకుడు అంతే. నువ్వు కూడా గుర్తుపెట్టుకో, ఒక ఆశయం పెట్టుకో, నిరంతరం పనిచేయి. నువ్వు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. దానికి నేను కాదు, నాలాంటి వాళ్ళు కొన్ని 100,000 మంది ఉదాహరణలు ఉన్నారు లైఫ్లో పైకి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు నాదేళ్ల సత్య ఇక్కడ పుట్టాడు, CEO అయ్యాడు. సుందర పిచ్చాయ్ చెన్నైలో పుట్టాడు, గూగుల్లో హెడ్ అయిపోయాడు. కాబట్టి అన్ని అవకాశాలు ఉంటాయి. మీ కావాలి. ఇప్పుడు నేను అందుకే మీకు చెప్పి ఎంతవరకు కావాలంటే అంతవరకు ముందుకు తీసుకుపోయే బాధ్యత తీసుకొస్తా. నేను దారి చూపిస్తా, మీరు ముందుకు రండి. మీరు ఒక మాట అన్నారు, ఎప్పుడు కూడా దేశంలో ప్రపంచంలో కొన్ని ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని మంచి ప్రయోగాలు ఉంటాయి, కొన్ని దుర్మార్గమైన ప్రయోగాలు ఉంటాయి. నేను మిమ్మల్ని అందరి యువతకు అవకాశాలు ఇప్పించాలని నేను ఆలోచించాను. జగన్మోహన్ రెడ్డి ఈరోజు యువతను సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకొని ఉద్యోగాలు లేకుండా చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చారు. చాలామంది యువతను ఇప్పుడు కూడా చూస్తున్నాం. నేను ఆ రోజు స్టూడెంట్ లీడర్గా ఉన్నాం, కానీ ఈరోజు విద్యార్థులు అనేవాళ్ళు రాజకీయాలకు రావాలంటే అనుమానిస్తున్నారు. దానికి కారణం కూడా మీరు ఒకసారి చూస్తే, మేము బాగా డబ్బులు సంపాదిస్తున్నాం, ఐటీ చేస్తాం, ఉద్యోగాలకు పోతాం అనుకుంటున్నారు తప్ప రాజకీయాలకు రావాలనే ఆలోచన లేదు. రాజకీయాలకు వస్తేనే ప్రక్షాళన జరుగుతుంది. రాజకీయాల ద్వారానే మన జీవితాలు మారుతాయి, సమాజం మారుతుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సైడ్ ఒకసారి మైక్ ఇవ్వండి. సార్ నా పేరు ఆనంద్ సార్. ఆనంద్ చెప్పు. బాగా నేను సాఫ్ట్వేర్ మీరు తీసుకొచ్చిన టెక్ మహీంద్రా అనే సాఫ్ట్వేర్ టీమ్ లీడ్గా ఉన్నాను సార్. నేను సంవత్సరానికి 24 lakhs per annum వర్క్ ఫ్రమ్ హోమ్ కింద చేస్తున్నాను సార్. టైం ఉండబడంతా పార్టీకి పనిచేస్తున్నాను. ఎక్కడ పనిచేస్తామా? అడిబుదుగూరు సార్, మల్లానూరు అడిబుదుగూరు పనిచేస్తాం. అవును సార్. 25 లక్షల రూపాయలు వస్తుంది సార్. ఒక నెలకి 2 లక్షలు వస్తుంది సార్. టెక్ మహీంద్రాలో పనిచేస్తున్నా. కంపెనీ ఉండేది హైటెక్ సిటీ హైదరాబాద్. టీమ్ లీడ్గా పనిచేస్తున్నా సార్. వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఇంట్లోనే ఉన్నా. నా క్వశ్చన్ ఏంటంటే సార్, యూత్ ఇప్పుడు చాలామంది ముందుకొచ్చి పనిచేస్తున్నారు సార్. బాబు గారు ఉన్నారు, మా భవిష్యత్తుని మారుస్తారని చాలామంది ముందుకు వచ్చి పనిచేస్తున్నారు. మనం ఖచ్చితంగా గెలుస్తాం సార్, 100% ఏం నమ్మకం ఉంది సార్ మాకైతే. గెలిచిన తర్వాత యూత్కి ఎలాంటి భరోసా ఇస్తారు? వాళ్ళు యూత్ని మొత్తం డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి వాళ్ళు రౌడీజం నేర్పించి ఎలక్షన్ అప్పుడు ఎట్లా మార్చుకోవాలో అట్లా చేస్తున్నారు సార్. దానికోసం మీకు యూత్కి భరోసా ఇవ్వమని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. నీ పేరేమ్మా? ఆనంద్ సార్. ఆనంద్ మీరు చూశారు. రాళ్లబదుగూరులో, అడవిబదుగూరులో, నేను రాళ్లబదుగు రాసడిపోతున్నా, మన ఈ పక్క ఉన్నాడు. అడవిబదుగూరు నుంచి వచ్చాడు. నేను ఆ రోజు 95లో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను.
ఐటీ చదువుకున్నాడు, ఇప్పుడు ఒక టీం లీడర్గా ఉన్నాడు. టీం లీడర్గా ఉండి ఇంట్లో కూర్చొని కరోనా దెబ్బతో ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది. ఆయన ఇంటి దగ్గర కూర్చొని సంవత్సరానికి 25 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. కెన్ యూ ఇమాజిన్ దిస్? ఊహించారు ఎప్పుడన్నా మీరు? అలాంటి వాళ్ళు కొన్ని వందల మంది, వేల మంది ఉన్నారు. అందుకే మొన్న నాకు ఇబ్బంది వస్తే 80 దేశాల్లో నా కోసం పోరాడారంటే, ర్యాలీలు చేశారంటే, నిరంతరం ముందుకు వచ్చారంటే అది నేను ఆ రోజు చూపించిన దారి, వాళ్ళు నమ్మిన విధానం, నా మీద ఉండే అభిమానం. ఇప్పుడు నేను చూస్తున్నాను, ఈ రాష్ట్రంలో ఉండే యువత కంటే, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల కంటే బయట పోయిన వాళ్ళు నా విలువ తెలుసుకొని మేము కూడా సైతం అని ఈరోజు మీరు చూస్తామంటే బెంగళూరు ఐటీ ఫార్మ్ అయితే ప్రొఫెషనల్స్ అంతా ఇక్కడ కుప్పంలో ఉన్నారు. మొత్తం ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుంచి, అన్ని దేశాల నుంచి ఐటీ ప్రొఫెషనల్స్ కానీ యువత కానీ ముందుకు వచ్చి మేము కూడా మీకోసం పనిచేస్తాం, మాకు దారి చూపించారు, రాష్ట్రానికి కూడా దారి చూపించాలి, ఈ రాష్ట్రంలో ఉండే యువతను కాపాడే శక్తి మీకు ఉంది కాబట్టి వాళ్ళు కూడా వచ్చి పనిచేస్తే ఇక్కడుండే యువత మాత్రం ఇంకా కొంచెం ముందు అడుగు వెనకడుగు వేస్తున్నారు. అక్కడక్కడ ఉన్నారు. ఇంకా పేటీఎం బ్యాచ్లో మన తమ్ముడు చెప్పినట్టు కొంచెం మోసం చేస్తున్నారు. తమ్ముడు నువ్వు చెప్పింది కరెక్ట్, నేను ఒకటే చెప్తున్నా, ఒకసారి నేను వస్తే గంజాయి అనేది కనపడదు, డ్రగ్స్ అనేది కనపడవు. మళ్ళా యువతని దారిలో పెట్టి ప్రపంచం మొత్తం మీ దృష్టి చూసేట్టుగా ఇక్కడ యువతను అనుసంధానం చేసే బాధ్యత నాది. అది చేసి నేను చూపిస్తా. ఒకసారి దారి వేసా, ఇప్పుడు దారినంత సూపర్ ఎక్స్ప్రెస్ చేయడమే కావాల్సింది. ఇవ్వండి ఒక మనకి. ఒక్క నిమిషం ఇస్తాను సార్. నా పేరు బాలకృష్ణ, మాది ఇక్కడే చందం గ్రామం, కుప్పం మండలం. సార్ నేను ఇక్కడ ద్రవిడియన్ యూనివర్సిటీలో రీసెంట్గా ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ కంప్లీట్ చేసినాను సార్. అది మీరు చూపించిన చొరవే, మీ మేలు ఎన్నిటికీ మర్చిపోలేను సార్. అదేవిధంగా మన ద్రవిడ విశ్వవిద్యాలయంలో నేను చదివే రోజుల్లోనే చాలా కోర్సులు తీసేసినారు సార్. మన మునేప్పన్న గారి ఆధ్వర్యంలో మేము స్టూడెంట్స్ అంతా చాలా కష్టపడి కృషి అయినాం సార్. అప్పటికి ఫలితం లేకపోయింది సార్. మీరు వచ్చిన తర్వాత ఏ విధంగా యువతకు భరోసా ఇస్తారు? మీరు ఒకటి చెప్తున్నామ్మా, నేను ద్రవిడ యూనివర్సిటీ మేము పెట్టింది. అవును సార్. ఎన్టీ రామారావు గారిని ప్రారంభించి నేనే డెవలప్ చేశాను. ఈరోజు చెప్తున్నా, ద్రవిడ యూనివర్సిటీ అభివృద్ధి చేయాలి. ఇది ఒరిజినల్ కాన్సెప్ట్ అయితే 4 రాష్ట్రాలకు భాషా సంస్కృతి విధానాల్ని మనం ఇంటిగ్రేట్ చేయాలి. అందుకే ద్రవిడ యూనివర్సిటీ పెట్టింది. కుప్పం ఎందుకు పెట్టామంటే, ఒక పక్క కర్ణాటక, ఒక పక్క తమిళనాడు, కేరళ కూడా వస్తారు. ఇప్పుడు రాష్ట్రం 2 అయింది కాబట్టి తెలంగాణ కూడా వస్తుంది. ఈ యూనివర్సిటీ వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీగా చేసే బాధ్యత నాది. మళ్ళా అన్ని కోర్సులు తీసుకొస్తాం. కోర్సులే కాదు, డిగ్రీ కాలేజీలు అన్నీ కూడా అనుసంధానం చేస్తాం. ఈ జిల్లాలో ఉండేటన్ని అనుసంధానం చేస్తాం. ఇంజనీరింగ్ కాలేజ్ కూడా పెడతాం. ఒక పక్క సెంట్రల్ యూనివర్సిటీ స్థాయిలో దీన్ని ఏం చేయాలో అవన్నీ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీగా తయారు చేస్తా. రెండోది, కుప్పాన్ని ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేస్తా. ఒకప్పుడు కుప్పం అంతా ఎట్లుండేదంటే చదువుకున్న వాళ్ళు ఉండేది కావాలి. టీచర్ ఉద్యోగం కావాలంటే బయట వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఉద్యోగం చేసి మళ్ళా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయేవాళ్ళు. చాలా రోజులు ఖాళీలు ఉండేటివి. నేను కొన్నిసార్లు బ్యాన్ కూడా చేశాను, కుప్పం నుంచి ఎవరిని ట్రాన్స్ఫర్ చేయకూడదని. ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళు వచ్చారు, డాక్టర్స్ అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, బీఈడీ పాస్ అయ్యారు, బ్రహ్మాండంగా వచ్చారు. దీన్ని ఇప్పుడు నాలెడ్జ్ హబ్ చేయడం పెద్ద కష్టం కాదు. నెంబర్ ఆఫ్ కాలేజీలు తెస్తా, నెంబర్ ఆఫ్ స్కూల్స్ తెస్తా. దీన్ని ఒక లాజిస్టిక్స్ హబ్గా తయారు చేస్తా. తయారు చేసి ఒక నాలెడ్జ్ సొసైటీకి ఏం చేయాలి అవన్నీ చేసి ఇక్కడ చదువుకున్న పిల్లలు ప్రపంచమంతా గుర్తింపు వచ్చే విధంగా చేసే బాధ్యత నాది. మొత్తం దేశమంతా వచ్చి ఇక్కడ చదువుకునే బాధ్యత తీసుకొస్తాను. అప్పట్లోనే మీరు అక్కడ ఒకసారి మైక్ లాస్ట్ ఇవ్వండి, ఆ కాగితాలు ఇవ్వండి, లాస్ట్ ఆ కాగితాలు తీసుకోండి. ఆయన ఆ కాగితాలు ఇచ్చేసి. నమస్తే సార్, నా పేరు మహేష్.
నేను నెలకు 65,000 రూపాయలు సంపాదిస్తున్నాను సార్. బెంగళూరులో యూఎస్ ట్యాక్సేషన్ ఫీల్డ్లో నేను వర్క్ చేస్తాను. కానీ నా కళ ఏమిటంటే, ఆ కళ కనండి, ఆ కళని సాకారం చేసుకోండి అని మహానుభావుడు అన్నాడు. నాకు ఒక కళ వచ్చింది. ఈ నిరుద్యోగ సమస్యను నేను కుక్కటి వేళ్ళతో సహా పెకలించాలి. ఏ విధంగా? ఇప్పుడు నాకు జరుగుతూ ఉంది, నా కుటుంబానికి జరుగుతూ ఉంది, సమాజానికి నేనేం చేయగలుగుతానని ఆలోచించిన. సో నైట్ 2 గంటల వరకు నేను వర్క్ చేసి అది ప్రిపేర్ చేసినాను సార్. నా మిషన్, నా మొదటి అడుగు ప్రాజెక్ట్, జస్ట్ one foot of my next project, sir. But my mission is very important and very important for the purpose of the society of well-being and economic growth and development, sir. ప్రతి ఒక్క పౌరుడు ట్యాక్స్ పేయర్ అవ్వాలి. ట్యాక్స్ పేయర్ అవ్వాలంటే వానికి ఇన్కమ్ కలగాలి. ఇన్కమ్ కలగాలి అంటే ఇప్పుడు మనకున్న పరిస్థితులు నిరుద్యోగ సమస్యతో మనం బాధపడుతున్నాం. అట్లాంటి వాళ్ళు ఇన్కమ్ రెవెన్యూ జనరేట్ చేయించి వాడు ట్యాక్స్ పేయర్ చేయాలంటే అది ఒక పెద్ద ప్రాసెస్ సార్. సో రోమ్ ఈస్ నాట్ బిల్ట్ ఇన్ ఏ సింగిల్ డే. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ సస్టైనబిలిటీ అండ్ ది adaptability to the environment is must and should, sir. So this is one of my point. And coming to the election point, so 1,00,000 ఓట్ల మెజారిటీ అంటే మనం కొంచెము గట్టిగా దృఢ నిర్ణయం తీసుకోవాల్సిన పని కూడా ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అకార్డింగ్ టు మీ ఫస్ట్ పాయింట్ వచ్చేసి 100% ఎలక్షన్ అవ్వాలి ఓటింగ్. సో 90 ఏజెస్ అబోవ్ కానీ 70 ఏజెస్ అబోవ్ వాళ్ళు కానీ అందరూ ఇప్పుడు మ్యాక్సిమం కుప్పం వాళ్ళు కూడా బెంగళూరులో సెటిల్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు కూడా రప్పించి ఇక్కడ ఓటింగ్ అయితేనే మనం 100% నమోదవుతుంది. నమోదైన విషయంలో కూడా మన కుటుంబంలో యువతగా ఏది మంచి ఏది చెడు అని మనకు తెలుసు. సో మన కుటుంబ వ్యక్తులు ఎవరికి ఓటేస్తారో వాళ్ళకే ఉంటుంది. వాళ్ళు ఎందుకు ప్లస్ పాయింట్, వాళ్ళు ఎందుకు వీళ్ళు ప్లస్ పాయింట్ అనేసి డిసైడ్ చేసి మన తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకే ఓటేయాలని వాళ్ళకి అవగాహన తెప్పించి ఓట్ చేయించాలి సార్. అది ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటే మనకు 1,00,000 ఓట్ల మెజారిటీ పెద్ద సమస్య ఏం కాదు. 1,50,000 ఓట్లతోనే 150,000 ఓట్లతోనే మేము ముందుకు నడిపిస్తాం సార్ మేము. థ్యాంక్ యూ మహేష్. ఇప్పుడు మీరు చూశారు, అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ మై MSME ప్రాజెక్ట్. సో వి హావ్ టు ఎంకరేజ్ దట్ స్మాల్ అండ్ మీడియం స్కేల్ బిజినెస్ ఇన్ అవర్ సొసైటీ సార్. ఒక ఆంటర్‌ప్రెన్యూర్ ఐడియా ఇది. మహేష్ నేను చూసింది, అతను విజన్లోనే ఎరాడికేషన్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ది సొసైటీ, అంటే నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయడం, క్రియేటింగ్ ఇన్నోవేటివ్ ఐడియా లీడ్ టు ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఇన్నోవేటివ్ ఐడియాస్ ద్వారా ఆర్థిక ఎకనామిక్ గ్రోత్ని చేయాలనేది. మూడోది చూస్తే ఫోకసింగ్ ఆన్ ఆర్గానిక్ ఫార్మింగ్, బయోడిగ్రేడబుల్ మ్యానుఫ్యాక్చరల్ సెక్టర్, టెక్నికల్ అండ్ సర్వీసెస్ ఫీల్డ్స్ వీ షుడ్ బి ఎకో ఫ్రెండ్లీ టు ది ఎన్విరాన్మెంట్. ఒక మంచి హోలిస్టిక్ ఆబ్జెక్టివ్ పెట్టుకున్నాడు. ఇది పాసిబుల్. ఇలాంటి ఇప్పుడు మీరు చూస్తే ఆనందం చూశారు, ఆయనకు కూడా ఉద్యోగం ఉంది, నాకెందుకుంటే ఆలోచన లేదు. ఎప్పుడైతే జీవితంలో అనునిత్యం ఆలోచన రావాలి, నూతనమైన ఆలోచనలు రావాలి, ఆ నూతనమైన ఆలోచనని ఆచరణలో పెట్టాలి, సమస్యలు వస్తాయి, పరిష్కారం చేసుకోవాలి, ముందుకు పోతా ఉంటే యూ విల్ బికమ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసెట్ నాట్ ఫర్ యూ, సొసైటీ కూడా మీరు తయారవుతారు. అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే బాధ్యత నేను కుప్పంలో తీసుకుంటా. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తా, ఆంటర్‌ప్రెన్యూర్స్ని తయారు చేస్తా. కుప్పంలో కూర్చొని మీరు ప్రపంచం మొత్తం సర్వీస్ సెక్టర్లో ఆంటర్‌ప్రెన్యూర్స్ని పెట్టి అవసరమైతే పోయేసి మళ్ళీ ఇక్కడికి వచ్చే విధంగా మనం తయారు చేద్దామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి అర్జెంటా ఓన్లీ ఒక్కసారి మైక్ ఇవ్వండి, లాస్ట్ ఇంకెవరు అడగద్దండి టైం. మన టీడీపీ యాప్లో మన వాళ్ళు చిత్తూరు డిస్ట్రిక్ట్లో 5 మెంబర్స్ టాప్ వచ్చారు సార్. అభినందనలు. ఒకసారి ఒక మాట. ధన్యవాదాలు.